ఇప్పుడు అందిన వార్త వీటి ధరలు భారీగా పెంపు ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. వేటి ధరలు పెరిగాయి ఏంటి ఆ వివరాలన్నీ కూడా. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందు వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందన్నమాట. ఈ వీడియోలో వచ్చేసి 3 రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యంగా పౌర సేవల డిజిటల్ రూపంలో ప్రజలకు చేరవేసేందుకు మీ సేవ కేంద్రం, అంటే ఇప్పుడు మనం మీ సేవ కేంద్రం వెళ్తాం కదా, అక్కడ చాలా రకాల సేవలు అయితే అందిస్తారు కదా. అయితే 15 ఏళ్ళుగా ఉన్నటువంటి పెంపు డిమాండ్ ఇన్ని రోజులుగా నెరవేర్చారనమాట. ఏం జరుగుతుందని, దీనివల్ల ఏమవుతుందని అంటే ఛార్జీల ప్రకారం ఏ సర్టిఫికెట్లు ఎంత వసూలు చేస్తారు ఇక పెంచారనమాట. సో ఒకసారి చూద్దాం అనమాట దీనికి సంబంధించి. ఇప్పుడు ప్రభుత్వం వీటికి 18% జీఎస్టీ అదనంగా చేర్చిందనమాట. గతంలో లేదు, ఇప్పుడు ప్రస్తుతం చేర్చారనమాట. ఛార్జీలు ఎలా ఉందనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఏ కేటగిరీలో ఎలా ఉంటుంది, అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా డాక్యుమెంట్ స్కాన్ లేదా సంబంధిత విభాగాలకు అవసరం లేని సేవలు ఉంటాయి కాబట్టి గతంలో రూ. 35 ఉంటే వసూలు చేసేవారు. ఇప్పుడు మనకు ఇక్కడ చూడండి రూ. 35 నుంచి దాదాపుగా రూ. 62 అయితే చేయడం జరిగింది, డబుల్ పెంచారు. ఇక కేటగిరీ బిలో వివిధ శాఖల విచారణ లేదా పరిశీలన తర్వాత అందించే సేవలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి కూడా ఏదైతే ఈ వాళ్ళు ఏమవుతుందంటే మనకు రేట్లు పెంచారనమాట. సర్టిఫికేట్ల కోసం రూ. 40 ఉంటే ఇప్పుడు దాన్ని చెల్లిస్తే సరిపోయేది, కానీ ఇప్పుడు ఆ సర్టిఫికేట్ల కోసం రూ. 80 చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట. గతంలో దరఖాస్తు కావచ్చు స్కాన్కు ఏదైతే ఎక్కువ పేజీలు చేయాల్సి వస్తే పేజీకి 2.5 పైసలు తీసుకునేవారు, ఇప్పుడు పెంచారనమాట. సో ఇలా కమిషన్ పెరిగింది, దాంతోపాటు ఇక్కడ సామాన్యులు కూడా రేట్లు అనేది పెంచారనమాట. మరొకటి చూసుకున్నట్లయితే ఇక పశ్చిమాసియా యుద్ధం జరుగుతుంది కదా, ఇప్పుడు ఎల్పిజి సిలిండర్ అది వాణిజ్య సిలిండర్లు కూడా ఉన్నాయి. సో ఇక నూనె ధరలు ఆహార ధరలు కూడా ఒకసారిగా అయితే పెరిగాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మరొక ధర కూడా పెరిగింది. నిర్మాణ రంగంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందంటే, ఎందుకంటే సిమెంట్ అనేది పెరుగుతాయని చెప్పేసి మరోసారి వైరల్గా మారుతుంది వార్త. సో ఇప్పుడు నాన్ ట్రేడ్ కస్టమర్లకు సిమెంట్ ధర వచ్చేసి రూ. 50 వరకు పెంచాయి. దీంతో ప్రస్తుతం ధర వచ్చేసి రూ. 280 నుంచి రూ. 320 వరకు అయితే ఉన్నప్పటికీ తర్వాత రూ. 370 వరకు అయితే పెంచారనమాట. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే రూ. 420 అయితే సిమెంట్ బ్యాగ్ అయితే ఉంది. మీ ఏరియాలో కూడా ఎంత ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట. సో ఇక అర్ధరాత్రి నుంచి రూ. 50 వరకు అయితే ఒక్క బస్తా పైన అమలు అవుతుంది అంటున్నారు. ఇక మరొక అప్డేట్ అయితే ఇచ్చారండి. విజయ పాలు, అంటే పాల ప్యాకెట్ ఉంటుంది కదా, దానికి సంబంధించి లీటర్పై రూ. 2 నుంచి పెరుగుపై రూ. 30 వరకు స్టాండర్డ్ పెరుగుపై రూ. 40 వరకు అయితే పెంచిందనమాట. ఈ మేరకు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో విజయ పాల ధరలు అయితే పెరిగాయని చెప్తున్నారనమాట. 7 రకాల పాల లీటర్లకు సంబంధించి రూ. 2 పెంచారనమాట. సో ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే ఇస్తున్నారనమాట. సో మొత్తానికైతే పెరుగుపై కూడా ఒక స్టాండర్డ్ మిల్క్ పెరుగు 10 కేజీల నుంచి రూ. 40 అయితే పెంచారనమాట. అదే పెంచిన ధరలు ఈ నెల 4వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. ఇక తెలుగు రాష్ట్ర